హాయ్ అండి. వెల్కమ్ టు అషు కలెక్షన్స్. ఈ వీడియో నేను తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో, ఈరోజు మార్నింగ్ నేను వీడియో అప్‌లోడ్ చేశా కదా! దాని కింద కామెంట్స్ అండి. ఉదయం నుంచి నాకు హెడ్‌ఏక్ వస్తుంది ఆలోచించి. నిజంగా మేడం మీరెవరైతే మెసేజ్ చేశారో ఏమన్నా నమ్మకండి. ఏమన్నా నన్ను మోసం చేసింది. రూ. 1,400 నా దగ్గర తీసుకొని నాకు మనీ బ్యాక్ చేయలేదు. ఐటెమ్స్ సెండ్ చేయలేదని మేడం అన్ని సార్లు మీరు యూట్యూబ్‌లో కామెంట్స్ చేయడం కంటే, ఒక్కసారి నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు కదా మ్యామ్. నాకదే అర్థం కావట్లేదు. నేను చాటింగ్స్ అన్నీ నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను. అసలు మీరెవరు నాకొక్కసారి మెసేజ్ చేస్తే కదా నాకు అర్థమయ్యేది. నా సైడ్ మిస్టేక్ ఉందా? మీ సైడ్ మిస్టేక్ ఉందో? నేను ఒక్క రూపాయి కూడా ఏ కస్టమర్ దగ్గర ఇప్పటి వరకు ఆపింది లేదు అండి. మీరు కానీ ఈ రీల్ గాని చూస్తే నాకైతే ఒక్కసారి మెసేజ్ చేయండి. నాకు తెలిసి నాకెందుకో మీరే ఫేక్ లాగా అనిపిస్తుంది. ఎళ్లి కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయకపోతే నాకు వాట్సాప్‌లో నాకు మెసేజ్ పెట్టొచ్చు కదండీ! నేను లైవ్ గాని తీసుంటే లైవ్‌లోనే చెప్పేసేదాన్ని. ఇదిగోండండి. టీజే, వీజే, డీజే, ఈఎల్ అంట. ఏమన్నా నమ్మకండి. నిన్న నా చేత స్టాక్ ఇస్తానని చెప్పి డబ్బులు కొట్టించుకుంది. ఇప్పటి వరకు కూడా మెసేజ్‌లు పెట్టినా, కాల్ చేసినా, మేడం ఇప్పటి వరకు ఒకేసారి నాది గానీ మిస్టేక్ గానీ ఉంటే మీకు ఎగస్ట్రా మనీ వేసి మరి నేను పేమెంట్ బ్యాక్ చేస్తా. మీది మిస్టేక్ ఉంటే చూసుకోండి, చూద్దాం. ఓకేనా? మీరు ఇలా ఓకే. యూట్యూబ్‌లో పెట్టారో పెట్టలేదో అది మీ ఇష్టం. దాని కింద మళ్ళీ రిప్లైస్ 2 టైమ్స్ ఇచ్చారు. దానివల్ల వాట్సాప్‌లో ఒక్కసారి నాకు మెసేజ్ చేస్తే ఏమైంది నాకు అర్థం కాలేదు. ఓకే. దానికి కింద కామెంట్స్ చాలామంది చేశారండి. ఏమి జెన్యూన్ ఏమి అలా చెయ్యదు. ఐటెమ్స్ లేకపోయినా మనీ బ్యాకే ఇస్తారని. ఇలా చాలా జెన్యూన్‌గా చాలామంది కామెంట్ చేశారండి. ఓకేనా. నేను ఇలా నేను మీ నంబర్ సెండ్ మీ లేకపోతే నాకు వాట్సాప్‌లో మెసేజ్ నేను ఇలా రిప్లైస్ ఇస్తూనే ఉన్నా. ఆమె 3 టైమ్స్ ఇచ్చింది. 3 టైమ్స్ ఇచ్చింది ఆ మేడం గారు. కానీ నాకు వాట్సాప్‌లో మాత్రం ఒక్క మెసేజ్‌కి రిప్లై ఇవ్వట్లేదండి. నేను కస్టమర్ దగ్గర కూడా నేను మార్నింగ్ నుంచి సరిగ్గా ఆ రోజు కూడా నేను తీసుకోవట్లేదు. మీ నంబరే నేను వెతుకుతూ ఉన్నా నేమ్‌తో. నాకు నంబర్ కూడా తెలియదు కదా! ఆ టీజే, వీజే ఆ నేమ్‌తో నేను వెతుకుతూ ఉన్నా. ఒక్కసారి చూసి నాకు రిప్లై ఇవ్వండి. నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. లేకపోతే యూట్యూబ్‌లో కామెంట్స్‌లో మీరు ఫోన్ నంబర్స్ అయినా మీ నంబర్స్‌వి 4 డిజిట్స్ అయినా నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. అంతేగాని ఒక్కసారి నాదేమన్నా మిస్టేక్ ఉంటే నేను మళ్ళీ వీడియో తీసి నేను సారీ అని చెప్తా. సో, నాదేమన్నా మిస్టేక్ లేకుండా ఏమన్నా ఉందా అప్పుడు చెప్తా మేడం. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ క్లారిటీ ఇస్తాం. ఒకసారి చూసి నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేసేయండి. ఓకే.